నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్లో చర్చల వేళ ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. లెబనాన్ మీద చేసిన దాడుల్లో బీరూట్లో హిజ్బుల్లా చీఫ్ మేనల్లుడు అలీ యూసఫ్ హర్షీని వీళ్ళు మొత్తానికి మట్టుపెట్టారు. హిజ్బుల్లా తీవ్ర ఉగ్రవాద సంస్థ కాదు, ఉగ్రవాద సంస్థలో కూడా తీవ్ర ఉగ్రవాద సంస్థ అని ఇజ్రాయెల్ అభిప్రాయం. వాళ్ళకి మాత్రం హిజ్బుల్లాకి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోధులు వాళ్ళు. సో లెబనాన్ మీద కాదు దాడి ఇక్కడ చేస్తుంది, హెజ్బుల్లాస్ మీద. దాని మీదే నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు క్లారిటీ ఇచ్చాడు. మేము లెబనాన్తో శాంతి చర్చలకు సిద్ధం, నాట్ విత్ హెజ్బుల్లా. అంటే కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. అసలు ఈ యుద్ధం ఇడితిరిగి ఇజ్రాయెల్ దగ్గర సాగుతుంది. ఎందుకు ఆగుతోంది, ఎలాంటి పరిణామాలకు ఇది దారి తీయబోతోంది, ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో అలీ యూసఫ్ హర్షీని చంపేశారు. హీస్ ఏ కీ మ్యాన్ ఇన్ హెజ్బుల్లాస్ గ్రూప్. వాస్తవంగా వాళ్ళ చరిత్ర మీకు బాగా తెలుసు. ఒకళ్ళొక్కళ్ళని వాళ్ళు ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎటు టర్న్ అవుతుందండి ఈ డెవలప్మెంట్? అంటే మామూలుగా February 20th ఖొమినీ అసాసినేషన్ తో మొదలైనప్పటి నుంచి క్రమక్రమంగా దీంట్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారు అంటే కనుక యుఎస్ ఓడుతోందని కొంతమంది, లేకపోతే ఇరాన్ గెలుస్తోందని, లేకపోతే ఇది ఒక ఇంకా చూడాలి అంటే బేసికల్లీ అందరి దృష్టి కూడా ఇరాన్ ఇంకా యుఎస్ మీదే ఉంది. కానీ ఈ టైంలోనే మనం చూసుకున్నట్టయితే వెస్ట్ ఏషియాలో ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది సెన్స్ ఒక చేంజ్ మనం ఏం చూస్తున్నామంటే, ఇజ్రాయెల్ ఏదైతే ఒక రకంగా గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళకు ఉందో వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే కరెంట్లీ 2 నేషన్ థియరీ అనేది ఏదైతే ఉందో ఇజ్రాయెల్ కరెంట్లీ దాన్ని ఒప్పుకోదు. వాళ్ళు వెస్ట్ బ్యాంక్లో కూడా వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది, అండ్ గాజాలో కూడా వాళ్ళే గవర్నింగ్, పేరుకి హమాస్ ఉన్నా. కానీ ఇజ్రాయెల్కి ఏంటంటే ఇంకా బియాండ్ దిస్ కూడా ఉంది అనేది వాళ్ళు నమ్ముతారు, అండ్ వాళ్ళు ఇది ఎప్పుడు దాచుకోలేదు. మనం ఇజ్రాయలీ స్పెషల్ ఫోర్సెస్కి ఇక్కడ వాళ్ళకి ఒక ఇన్సిగ్నియా అది ఉంటుంది. అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ ఉంటుంది. ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్లో ఉండేది ఒక దేశం ఏంటి అంటే లెబనన్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక నెతన్యాహు తరచూ అంటుంది ఏంటంటే లెబనన్లోకి మళ్ళీ వెళ్తాము అని. అండ్ లెబనన్లోకి ఎందుకు వెళ్తారో అక్కడ ఉండే ఛాలెంజెస్ కంటే ముందర ఒక చిన్న డెవలప్మెంట్ మనం మాట్లాడుకుంటే, కరెంట్లీ ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో 34 సెటిల్మెంట్స్ అంటే 34 ఇజ్రాయలీస్ అక్కడ సెటిల్ అవుతున్నారు వెస్ట్ బ్యాంక్లో. దాని ఓపెనింగ్కి సెరమనీకి ఇజ్రాయలీ ఫినాన్స్ మినిస్టర్ వెళ్ళారు. ఫినాన్స్ మినిస్టర్ ఆయన ఏమన్నారంటే ఇజ్రాయెల్ ఇప్పుడు మెల్లమెల్లగా లెబనన్లోకి, సిరియాలోకి కూడా ఎక్స్పాండ్ అవుతుంది అన్నారు. అంటే కరెంట్ సిచ్యువేషన్ని ఇజ్రాయెల్ తనకు అనుగుణంగా ఎలా మలుచుకుంటుంది, అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇది ఒక పెద్ద ఉదాహరణ. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ పవన్ శ్రేష్ గారు, సిరియాలోకి వెంచర్ చేస్తుందంటారా? ఖచ్చితంగా. సిరియా ఈజ్ ఏ టెర్రరిస్ట్ స్టేట్ అగైన్, నాట్ ఫర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద కాదు. మనం ఏదైతే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఐసిస్ అనేది ప్రపంచం మొత్తానికి అది ఒక చాలా డేంజర్ అన్డౌటెడ్లీ. మనం ఐసిస్ అటాకులు మనం ప్రపంచంలో చాలా చోట్ల చూసాం. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలోనే ఎన్నో ఐసిస్ నెట్వర్క్స్ని బస్ట్ చేయడం చూసాం. కానీ ఐసిస్ అనే ఈ తీవ్రవాద సంస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి ఒక్క అటాక్ కూడా ఇజ్రాయెల్ మీద అవ్వలేదు. అంటే దాని అర్థం ఇజ్రాయెల్కి ఐసిస్కి ఇది ఒక సంబంధం ఉందని కాదు. బట్ అవునప్పుడు మరి సిరియాను ఆక్రమించుకోవాల్సిన నెసిటీ ఏంటి ఇజ్రాయెల్? గ్రేటర్ ఇజ్రాయెల్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇజ్రాయలీస్ నమ్మేది ఏంటి అంటే ఇది గ్రేటర్ ఇజ్రాయెల్, అంటే ఇదంతా కూడా ఒకప్పుడు మనదే అని. ఇప్పుడు పేరుకి జొలానీ అనే అతను ఇజ్రాయెల్కి అలై కింద ఉన్నాడు. కానీ ఒకప్పుడు యుఎన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్, వాడి తల మీద $10 million పెట్టారు. అప్పుడు అది హెచ్టిఎస్ అనే ఒక తీవ్రవాద సంస్థ, ఇప్పుడు అల్ షరా, ఇప్పుడు అతని పేరు మార్చి జొలానీ కింద వీళ్ళు ట్రాన్స్ఫార్మ్, అసలు పేరు వేరు, జొలానీ అని పేరు చెప్పి ప్యాంట్ షర్ట్ వేసి ప్రెసిడెంట్ కూర్చోబెట్టారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో బట్ స్టిల్ అతను ఒక అలై అయినా సరే ఈ సిరియాలోది ఇంకా ఇజ్రాయెల్ వేరు దేశాలే, ఇజ్రాయెల్ కాదు. గోలన్ హైట్స్ని ఆక్యుపై చేసుకున్నారు కొంతకాలం. గోలన్ హైట్స్ అనేది ఇప్పుడు కరెంట్లీ ఇజ్రాయెల్ వాళ్ళ దాంట్లోనే ఉంది. బట్ స్టిల్ ఇంకా వెళ్ళాలి. మనం గనక ఇంకా గమనించినట్టయితే బషర్ అల్ అసద్ గవర్నమెంట్ పడిపోతున్నప్పుడు ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ అక్కడ ఫోర్టిఫై చేసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి సిరియాకి బార్డర్లో డ్రూస్ కమ్యూనిటీ అని ఉంటుంది. బేసికల్లీ వాళ్ళని ఇజ్రాయెల్ కాపాడుతూ ఉంటుంది. సో ఆ డ్రూస్ కమ్యూనిటీ మీద ఐసిస్ ఏమీ చేయకుండా ఉండేలా కూడా ఇజ్రాయెల్ చర్యలు తీసుకుంది. సో మనకేంటంటే సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టరే అన్నారు అంటే ఇజ్రాయెల్ దీన్ని ఎంత సీరియస్గా తీసుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం ఇప్పుడు మొదలైంది కాదండి.
మనం చూసుకున్నట్టయితే ఒక లాంగ్ ఈ 6 years పట్టింది దీనికి వీళ్ళు ఇక్కడ వరకు రావడానికి. అంటే మధ్యలో వీళ్ళు ప్లాన్ వేసి ఉండొచ్చు, వీళ్ళు ప్లాన్ని మాడిఫై చేసుకుని ఉండొచ్చు, వేరే వాళ్ళ ప్లాన్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకుంటూ ఉండొచ్చు. మనం నెంబర్ 1 దీన్ని మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి మొదలెట్టారని సొలైమానీ, ఖాసిం సొలైమానీ అని. ఇప్పుడు మనం ఏదైతే ఐఆర్జీసీ మాట్లాడుతున్నామో ఐఆర్జీసీలో కట్స్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది, దానికి తను చీఫ్. బేసికలీ వీళ్ళు ఏంటి అంటే ఇరాన్కి ఏవైతే ప్రాక్సీస్ ఉన్నాయో ఆ ప్రాక్సీస్ అన్నిటినీ కూడా ఇరాన్ ఐడియాలజీ ప్రకారం ఉంచి దానికి అనుగుణంగా పనిచేయించేలా చేయడంతో పాటు అవుట్ ఆఫ్ ఇరానియన్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ చేసేలా కట్స్ చూస్తుంది. పేరుకి ఇంత అయినా సొలైమానీ హీ వాస్ ఆఫ్టర్ ఖమీనీ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్ వాస్ సొలైమానీ, నాట్ ప్రెసిడెంట్ ఆర్ నాట్. Could you spell out that Kurds అన్నారు కదా? Could you spell out that? QUDS కట్స్ ఫోర్స్, కరెక్ట్. ఖమీనీ తర్వాత నిజానికి సొలైమానీని అనేంత వరకు ఆయనది ఉండేదన్నమాట. సో ఆయనని 2020లో CIA డ్రోన్ ద్వారా అసాసినేట్ చేసేసింది. దాంట్లో మొసాద్ ఇన్ఫో ఇచ్చింది. సొలైమానీ ఉన్నంత వరకు మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ వెస్ట్ ఏషియా అని అంటూ ఉండేవాడు, ఇది మొసాదే అంటూ ఉండేది. సో విత్ దిస్ ఎలిమినేషన్ ఏదైతే ఈ ఫోర్సెస్ అన్నిటికీ ఒక బ్రెయిన్ కింద వ్యవహరిస్తూ వస్తున్నారో ఇరాన్లో, వాళ్ళని ఒక రకంగా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది. దాని తర్వాత దురదృష్టవశాత్తు October 7th జరిగింది. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. కానీ దాన్ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళకు అనుగుణంగా ఎలా మార్చుకుంది అంటే ఆ అటాక్ని చూపించి వాళ్ళు హమాస్ని సిస్టమిక్గా వీకెన్ చేసేసారు. హమాస్ వీకెన్ అయింది. అండ్ దాని తర్వాత మనం చూసాము పేజర్ బ్లాస్టులతోని లెబనాన్లో హెజ్బుల్లాని ఎంత వీకెన్ చేశారో. అండ్ తర్వాత 12 day వార్ మధ్యన ఇరాన్లోకి కూడా మనం వెళ్ళి అటాక్ చేయగలం అని చెప్పి ఇజ్రాయెల్ రుజువు చేసింది. ఆ అటాక్లో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వీక్ అయ్యి ఇజ్రాయెల్ మీద కూడా దాడి జరిగిన మాట వాస్తవమే. కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ఈజ్ రెడీ టు టేక్ ద హిట్. అండ్ ఒక రకంగా ఫైనల్ నేల్ ఇన్ ద కాఫిన్ అంటామా, లేకపోతే వాళ్ళ దాంట్లో ఇది పీక్ అంటాము. February 20th ఖమీనీ అసాసినేషన్తో వీళ్ళు రకంగా ఏంటి అంటే వీళ్ళకి ఏదైతే వెస్ట్ ఏషియాలో ఒక థ్రెట్ ఉందో ఆ థ్రెట్ని వీళ్ళు సిస్టమిక్గా కొన్ని చోట్ల వైపౌట్, కొన్ని చోట్ల వీకెన్ చేస్తూ వస్తున్నారు. మనం అందుకే ఇప్పుడు ఈ ఐఆర్జీసీ రెజ్యూమ్ ఇస్లామిక్ రెజ్యూమ్ ఉంటుందా లేదా అనేది అందరూ కూడా ఇరాన్ ఏమంటుంది, ఇజ్రాయెల్ ఏమంటుంది, యుఎస్ ఏమంటుందని చూస్తున్నారు. బట్ ఇజ్రాయెల్ ఇక్కడ మెయిన్ ప్లేయర్. మనం చూస్తున్నాం క్లియర్గా ఇజ్రాయెల్ ఇస్ ద వన్ దట్ ఈస్ పుల్లింగ్ ద స్ట్రింగ్స్. యుఎస్ కంటే ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంది ఇజ్రాయెల్. సో బేసికల్ ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ రెజ్యూమ్ ఉండాలని అనుకోవట్లేదు. సో పాసిబిలిటీస్ ఏమనంటే యుఎస్ ఇష్టం ఉన్నా లేకపోయినా దీనికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే మనం సీజ్ఫైర్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు నిజానికి ట్రంప్ స్పష్టంగా వర్కబుల్ ఇరాన్ పెట్టిన 10 points అని అన్నారు. ఆ 10 points లెబనాన్లో హెజ్బుల్లా మీద జరుగుతున్న దాడులని ఇజ్రాయెల్ ఆపాలి అనేది అందులో ఒక పాయింట్. అది చదివే వర్కబుల్ అని పెట్టారు. కానీ దీని తర్వాత లెబనాన్ మీద దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఆ సీజ్ఫైర్ది లెబనాన్కి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. తర్వాత యుఎస్ కూడా మాట మార్చేసింది. సో మనం వాళ్ళ షరతుల్లో ఇది లేదు కదా అంది. అండ్ రెండోది ఈ రోజుతోటి కరెక్ట్గా హమాస్ తోటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయిపోతుంది. ఈ రోజుతో లాస్ట్ డేట్. కరెక్ట్. సో రేపు హమాస్ ముందర అటాక్ చేసే ప్రమాదం ఉందా, లేకపోతే ఇజ్రాయెలే అటాక్ చేయొచ్చా? ఇప్పుడు హమాస్ అంత అటాక్ చేసేంత స్థితిలో లేదండి. కానీ వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయాలి. ట్రూ, అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు వేయకూడదు ఎవరిని. కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఇజ్రాయెల్ మీద దాడి చేసే ఒక పొజిషన్లో ఉన్నారా అంటే ఖచ్చితమైన ఆన్సర్ ఏంటంటే లేదని అన్నారు. అండ్ ఇజ్రాయెల్ కూడా దీనికి అనుగుణంగానే మళ్ళీ గాజాలోకి వెళ్ళాలి, ట్రూప్స్ని పంపాలని దానికి కూడా వాళ్ళు ఒక వ్యూహం పన్నారు. దానికి కూడా వాళ్ళది ఒక వ్యూహం ఉంది. సో కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇజ్రాయెల్ది మెయిన్ ఫోకస్ మనం చూసుకున్నట్టయితే మోర్ దెన్ ఇరాన్ ఒక రకంగా యుఎస్ హ్యాండిల్ చేస్తుంది అనే ఒక ధైర్యం ఇజ్రాయెల్కి ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే గ్రౌండ్ ట్రూప్స్ పంపే వార్తలు వచ్చినప్పుడు ఇజ్రాయలీ ట్రూప్స్ ఇరాన్లోకి వెళ్ళవు అని చెప్పి వాళ్ళు అన్నట్టుగా ఇజ్రాయలీ మీడియాలో వచ్చింది. చాలామంది ఏమనుకున్నారంటే యుఎస్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక భేదాభిప్రాయాలు వచ్చాయి. కానీ నిజానికి మనం చూసుకున్నట్టయితే భేదాభిప్రాయాలు లేవు. ఇరాన్ మీద యుఎస్ దృష్టి పెడితే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దృష్టి పెట్టాలి అనుకున్నట్టుగా మనం తీసుకోవచ్చు ప్రస్తుతం జరుగుతున్నది చూస్తే. ఎందుకు లెబనాన్ మీద అంత దృష్టి పెట్టాలి అంటే మనం చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ అనేది నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్. ఇజ్రాయెల్ ఇష్యూ లెబనాన్లో ఉన్నట్టుగా భావిస్తున్న ప్రభుత్వంతోనా హెజ్బుల్లాతో. బట్ అగైన్ లెబనాన్ ఆక్యుపై చేసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. బట్ స్టిల్ అంటే పోరాటం హెజ్బుల్లాతో.
బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ టు ఆక్యుపైయింగ్ లెబనాన్, ఖచ్చితంగా ప్రభుత్వంతో కూడా భేదాభిప్రాయాలు వస్తాయి. దాంట్లో మనం ఖచ్చితంగా వస్తాయనే చెప్పాలి. అయితే ఎందుకు ఇరాన్ కంటే కూడా కరెంట్లీ హెజ్బుల్లా మీదే ఇజ్రాయెల్ దృష్టి ఎందుకు పెట్టింది అంటే గనక, ఇజ్రాయెల్ అనే దేశం ఫామ్ అయినప్పటి నుంచి చాలా యుద్ధాలు ఇజ్రాయెల్ గెలుస్తూ వచ్చింది. కొన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేసింది. ఉదాహరణకు ఆపరేషన్ ఎంటబే అని కానివ్వండి, రాత్ ఆఫ్ గాడ్ అని కానివ్వండి, ఇలా ఇజ్రాయెల్ మనం ఎన్ని విన్నామో చదువుకున్నామో నీకు తెలిసిందే. కానీ ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్స్లో, యుద్ధాల్లో ఇజ్రాయెల్కి ఉండే ఒకే ఒక్క బ్లాక్ మార్క్ ఏంటంటే హెజ్బుల్లా, నాట్ ఈవెన్ ఇరాన్. ఇజ్రాయెల్ని ఒక రకంగా టాక్టికల్గా ఓడించిన ఒకే ఒక్క గ్రూప్ ఏంటంటే, ఒక దేశం కూడా కాదు, ఒక ఆర్మీ కాదు, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెజ్బుల్లా. 1983లో సదరన్ లెబనాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. సుమారు 20 ఏళ్ళు పోరాడి అదే సదరన్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వచ్చేలా చేయడానికి కారణం హెజ్బుల్లా. అక్కడ మొట్టమొదటిసారి హెజ్బుల్లా ఒక రకంగా గెలిచింది. రెండోసారి ఐ థింక్ అరౌండ్ 2005-2006లో హెజ్బుల్లాకి ఇంకా ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు లెబనాన్లోకి ఇజ్రాయలీ ట్రూప్స్ వెళ్ళాయి, స్పెషల్ ఫోర్సెస్తో సహా. అయితే వాళ్ళు వెళితే వాళ్ళకు ఊహించలేదు ఇంత స్ట్రాంగ్ అటాక్ వాళ్ళకి హెజ్బుల్లా నుంచి వస్తుందని. ఎందుకంటే వాళ్ళు దానికి ముందర వరకు వాళ్ళు పాలస్తీనియన్ ఫోర్సెస్తో పోరాడుతూ వచ్చారు. దే వర్ జస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అంటే మామూలుగా వస్తారు, అటాక్ చేస్తారు, ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కానీ హెజ్బుల్లా ఏంటంటే కంప్లీట్ మిలిటరీ కింద ఉంది. అంటే వాళ్ళ గొరిల్లా వార్ఫేర్ వచ్చు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే ఈవెన్ ఇజ్రాయలీ స్పెషల్ ఫోర్సెస్ కూడా చాలా దెబ్బతిన్నారు. ఇజ్రాయలీ వాళ్ళే దీన్ని ఒక రకంగా వాళ్ళు ఓడిపోయామని భావిస్తారు. దాని తర్వాత మళ్ళీ మన పేజర్ అటాక్ వరకు లెబనాన్ మీద తీవ్రమైన దాడి చేయలేదు నిజానికి. అంటే జస్ట్ ఇమాజిన్, సౌదీ, ఈజిప్ట్, దాని తర్వాత జార్డన్, ఇలాగ 6 అరబ్ దేశాలని కలిపి ఓడించిన ఇజ్రాయెల్ని ఒకే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 2 సార్లు వాళ్ళకి సెట్ బ్యాక్ వచ్చేలా చేసింది. అండ్ ఆ సెట్ బ్యాక్ ఎంత తీవ్రమైందంటే సుమారుగా 15-20 ఏళ్ళు మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయలేదు కూడా ఇజ్రాయెల్. సో అంటే దీన్ని బట్టి హెజ్బుల్లా ఇంకా ఎలాంటి ఫోర్సో మనకు తెలుస్తోంది. అయితే పేజర్ దాడి అవ్వడం వల్ల హెజ్బుల్లా సిస్టమిక్గా వీకెన్ అయింది అనే మాట వాస్తవమే. అయితే ఆ వీకెన్ అయిన తర్వాత వీళ్ళు ఏమంటూ వచ్చారు అంటే, ఇజ్రాయెల్తోని కానివ్వండి, లెబనాన్లో ఉన్న గవర్నమెంట్తోని మేము మా వెపన్స్ అన్ని సరెండర్ చేస్తాము, మేము మీకు సరెండర్ అవుతాము, ప్లేసెస్ వదిలి వెళ్ళిపోతామని ఇలా పెట్టి నెగోషియేషన్కి తీసుకొచ్చి ఆ నెగోషియేషన్ని డ్రాగ్ చేస్తూ వెళ్ళారు. ఈ నెగోషియేషన్ డ్రాగ్ చేసే టైంలోనే ఐఆర్జీసీ వాళ్ళు హెజ్బుల్లాని మళ్ళీ యాక్టివేట్ చేశారు, మళ్ళీ స్ట్రెంథెన్ చేశారు. పేజర్ అటాక్ ముందర ఎంత బలం ఉండేదో అంత ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు పేజర్ అటాక్ తర్వాత ఎంత బలహీన పడాలో అంత బలహీన పడకుండా ఆపడంలో ఐఆర్జీసీ సక్సెస్ అయింది. సో ఐఆర్జీసీ హాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ కంప్లీట్ సపోర్ట్ టు హెజ్బుల్లాస్. ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళు ప్రాక్సీస్. సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ అండ్ వెపన్స్ ఎవ్రీథింగ్ కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అది రివైవ్ అవ్వకూడదు. సో అది రివైవ్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ ఉండాలి. అండ్ ఈ ఫోకస్ పెట్టినప్పుడు ఇజ్రాయెల్కి కనిపిస్తున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే లెబనాన్లోకి కూడా వెళ్ళొచ్చు. సో ఏంటంటే ఇజ్రాయెల్ ఒక రకంగా చెప్పాలంటే ఇందాక మీకు మొదట్లో చెప్పినట్టుగానే 1 bird 2 shots. ఒక రకంగా ఇజ్రాయెల్కి వెస్ట్ ఏషియాలో ఉన్న ది బిగ్గెస్ట్ ఎనిమీ, ది డేంజరస్ ఎనిమీ ఇరాన్ అండ్ ఇట్స్ ప్రాక్సీస్ ఐదర్ వీకెన్ అవ్వచ్చు లేకపోతే వైప్అవుట్ అవ్వచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, ఇజ్రాయెల్కి ఏదైతే గ్రేటర్ ఇజ్రాయెల్ అచీవ్ చేయాలని ఉందో దాంట్లో ఒక పార్ట్ ఇజ్రాయెల్ ఒక రకంగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ ఒక పెద్ద ఆబ్స్టకిల్ ఏమొస్తుందంటే నేటో ఫోర్సెస్, ఎస్పెషల్లీ టర్కీ. సో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది కూడా మనం ఒక రకంగా చిన్న ప్రశ్న. ఎందుకంటే బేసికల్లీ లెబనాన్ హెజ్బుల్లాకి ఇరాన్ ఎంత సపోర్ట్ చేస్తుందో టర్కీ కూడా అంతే సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ టర్కీ కూడా ఇంకా ఇంపార్టెంట్ ప్లేయర్ హెజ్బుల్లాలో కానీ ఇరాన్ ప్రాక్సీస్లో, బీట్ హెజ్బుల్లా, బీట్ గాజా. మనం చూసాం వీళ్ళు గాజాలో October 7th తర్వాత గాజా మీద అటాక్ చేస్తే టర్కీ ఎలా వీళ్ళ సపోర్టుగా వచ్చిందో. సో ఇప్పుడు బేసికల్లీ లెబనాన్లోకి వెళ్ళినట్టయితే కనుక టర్కీ ఒప్పుకోదు. మేబీ అందుకే నేటోతోనే ట్రంప్ ఒక రకంగా ఇప్పుడు బయటకు వచ్చేస్తానని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నది. కరెక్ట్, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానని అనడానికి కూడా ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఎందుకంటే లెబనాన్లోకి గనక ఎక్స్పాండ్ అయినట్టయితే టర్కీకి ఇంకా ఇజ్రాయెల్కి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం సిరియాలో కూడా ఇప్పుడు టర్కీ దాని ప్రభావం పెంచుకోవాలనుకుంటోంది.
ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది. సో ఎట్ సమ్ పాయింట్ వీళ్ళిద్దరికి ఇప్పుడు ఒక గొడవ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇరాన్ వెళ్ళిపోయినా టర్కీ రూపంలో ఒక థ్రెట్ అనేది ఇజ్రాయెల్కి కనిపిస్తోంది. సో ఒకవేళ అది కనిపించినప్పుడు ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఏం చేస్తుంది, మేబీ వెంటనే అవ్వకపోవచ్చు, ఇంకొక 10 ఏళ్ళు పట్టొచ్చు. ఇజ్రాయెల్ ఎలా అయితే ఇరాన్ మీద దాడి చేసిందో అలాగే టర్కీ మీద కూడా చేయొచ్చు. కానీ టర్కీ మీద దాడి చేస్తే ఒక పెద్ద సమస్య ఇజ్రాయెల్కి ఏమొస్తుంది, అది ఒక నేటో దేశం. అంటే ఆర్టికల్ 5 ప్రకారం ఒక నేటో దేశం మీద దాడి జరిగితే అది అన్ని దేశాల మీద దాడి జరిగినట్టే. సో అలాంటప్పుడు యుఎస్ ఇజ్రాయెల్ మీదకి రావాలి. సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకి టర్కీ అనేది సో ఇందాక చెప్పినట్టుగా సో టర్కీ మీద దాడి చేసినట్టయితే గనక నేటో దేశం కాబట్టి అన్ని దేశాలు కూడా టర్కీ మీద టర్కీకి సమర్థిస్తూ అన్ని దేశాలు కూడా రావాలి ఇజ్రాయెల్ మీద. దాంట్లో అప్పుడు యుఎస్ కూడా ఒక భాగం అవ్వాలి. మేబీ అది ఇష్టం లేక ఇప్పుడు ఈ నేటో నుంచి బయటకు వచ్చేస్తానని అంటోందా మనకి ఇంకా తెలీదు. సో ఒక రకంగా అవునన్నా కాదన్నా తరువాత వెస్ట్ ఏషియాలో హోరాహోరు అంటే ఎవరికి అని అంటే గనక ఇజ్రాయెల్ ఇంకా టర్కీ మధ్య తెలుస్తోంది. సో యుఎస్ ఎవరి వైపు ఉంటుంది, నేటో దేశమైన టర్కీ మీద. ఎందుకంటే న్యూక్లియర్ అంబ్రెల్లాలో ఉంది టర్కీ. యుఎస్ న్యూక్లియర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో టర్కీలో కూడా ఉన్నాయి, అక్కడ ఉంటుందా, లేకపోతే చాలా స్ట్రాంగ్ అలయన్స్ సుమారు 80 ఏళ్ల నుంచి చాలా క్లోజ్ అలై కిందనున్న ఇజ్రాయెల్ మీద ఉంటుందా? ఐ థింక్ మనకి దీనికి ఆన్సర్ కొంతకాలంలో తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈ చర్చలు ఇవాళ మొదలవ్వాలి. అంటే శుక్రవారం మేబీ ఇరాన్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఇట్స్ స్టాండ్ వెరీ క్లియర్, మేము రామని చెబుతాను. ఆయన జేడీ వ్యాన్స్ని పంపిస్తాను. జేడీ వ్యాన్స్ని పంపిస్తే ఒకవేళ ఇరాన్ పంపించాలనుకుంటే ఆ స్థాయి ఉన్నోళ్ళు రావాలి. ఆ స్థాయి ఉన్నోళ్ళకి ఇద్దరే ఉన్నారు, ఒకటి ప్రెసిడెంట్ పెజాష్కియన్ అండ్ ఇంకా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఆయన అబ్బాస్ అరాగ్చి. సో ప్రెసిడెంట్ రాకపోవచ్చు, అబ్బాస్ అరాగ్చి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే అది ఆయన ఇండిపెండెంట్ డేస్నా ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వహాదీ చెప్తే కానీ రాడా? బేసికల్లీ ఇప్పుడు ఇరాన్లో పెజెష్కియాన్ కానివ్వండి, అబ్బాస్ అరాగ్చి కానివ్వండి, వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టయితే కనిపించటం లేదు. ఎవ్రీథింగ్ ఐఆర్జీసీనే హ్యాండిల్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ముజ్తబా ఖొమినేని వీళ్ళు నెక్స్ట్ చీఫ్గా ప్రకటించినప్పుడు కూడా వీళ్ళ క్లరిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రకంగా ముజ్తబా మీద అంత ఆసక్తి చూపలేదు అనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆ సుప్రీం లీడర్ అవ్వడానికి ఏవైతే అర్హతలు కావాలో, ఏవైతే స్టడీస్ ఇంకా అయితుల్లా కాలేదు, కరెక్ట్, ఆయన అది ఇంకా అవ్వలేదు. కానీ ముజ్తబా ఖొమినేకి ఐఆర్జీసీ వాళ్ళతో అనుబంధం వల్ల, అంటే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఇరాన్ ఇరాక్ వార్లో ముజ్తబా ఖొమినే కూడా పోరాడాడు, సోల్జర్ కదా. కరెక్ట్. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ వల్ల ఐఆర్జీసీ వీళ్ళను కూడా ఒక రకంగా ఒత్తిడి చేసి ముజ్తబా ఖొమినేని అయతుల్లాగా నెక్స్ట్ సుప్రీం లీడర్గా ప్రకటించేలా చేసిందని కూడా మనకు వస్తుంది. అంటే బేసికల్లీ ఇది వరకు మనకి చూసుకున్నట్టయితే ఖొమినే ఉన్నప్పుడు ఒక డీసెంట్రలైజ్డ్ ఉండేది. అంటే పేరుకి సుప్రీం లీడరే ఉన్నా క్లరిక్స్ ఉండేవాళ్ళు, ప్రెసిడెంట్ ఉండేవాడు, ఐఆర్జీసీ ఇలా చాలా బాడీస్ ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం ఐఆర్జీసీ అండర్లోకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఒకవేళ ఎవరు వచ్చినా వాళ్ళు ఐఆర్జీసీ పంపిస్తేనే వస్తారు, వాళ్ళు ఏం చెప్పినా ఐఆర్జీసీ చెప్పిందే చేస్తారు. కానీ మనం ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి అయితే ఎవరు రావడానికి ఒప్పుకోవటం లేదు. వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు, లెబనాన్లో దాడులు ఆగేంత వరకు కూడా మేము ఎటువంటి చర్చలు లేవు అని. కానీ చర్చలు లేవన్నారు, కానీ ఇప్పటివరకు వాళ్ళ దాడులు అంత భీకరంగా చేయటం లేదు. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేసుకున్నారు, అండ్ దాని తర్వాత దాడులు జరగటం లేదు. అంతా కువైట్ మీద, ఒక రకంగా యుఏఈ మీద మిసైల్స్ ఇంటర్సెప్షన్లు అయితే అవుతున్నాయి. సో మనకి బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ కేవలం జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జారెద్ కుష్నర్ వీళ్ళు ముగ్గురు వచ్చారు. సో ఇప్పుడు మామూలుగా స్టీవ్ విట్కాఫ్కి జారెద్ కుష్నర్కి ఏంటండి సంబంధం? ఒక ఆయన అల్లుడు, ఇంకొక ఆయనేమో వ్యాపార భాగస్వామి. వీళ్ళు కాదు కదా మార్కో రూబియోనో, లేకపోతే పీట్ ఎగ్జిట్నో, లేకపోతే ఇంకా వాళ్ళ ఉన్న అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళను ఇతర సెక్రటరీస్ వాళ్ళను పంపించాలి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళని పంపించడం ఏందండి? బేసికల్లీ ఇప్పుడు ట్రంప్ క్యాబినెట్లోనే వాళ్ళు ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ స్కాట్ బెసెంట్, తను ఏమీ ఒక సీజనల్ పొలిటీషియన్ కాదు లైక్ మార్కో రూబియో, తను కూడా వ్యాపారవేత్తే. అండ్ స్కాట్ బెసెంట్కి కూడా కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి.
అండ్ స్టీవ్ విట్కాఫ్ కానివ్వండి, ఇంకొంతమంది గోల్ఫ్ బడ్డీస్ అంటారు వీళ్ళందరినీ, వాళ్ళందరూ ఉన్నారు. ఈవెన్ ట్రంప్ ఫస్ట్ టర్మ్‌లో కూడా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ ఎలాగా ఒక రకంగా వెనక బిహైండ్ ద సీన్స్ రోల్ ప్లే చేసినా మనకు నేను తెలిసిందే. అనేది అఫీషియల్గా వాళ్ళు ఏ హోదాలో వస్తున్నారు అది. అందుకే వీళ్ళు జేడీ వ్యాన్స్ని పెట్టారు. జేడీ వ్యాన్స్ కూడా వస్తున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం స్టీవ్ విట్కాఫ్, ఎందుకంటే స్టీవ్ విట్కాఫ్ ఈజ్ అన్ ఎన్వాయ్, అంటే ప్రభుత్వం సొంతంగా యుఎస్ తరఫున చర్చలకి నియమించిన ఒక ఎన్వాయ్ ప్రతినిధి. సో అంటే బేసికల్లీ పొలిటికల్ క్రెడెన్షియల్స్ కానివ్వండి, ఈ ఏవైతే క్రెడెన్షియల్స్ ఉండాలో అవి లేకపోయినా ప్రభుత్వం నియమించింది కాబట్టి ఎవరు ప్రశ్నించడానికి లేదు. సో మీరు లాజికల్లీ మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, బట్ విత్ ట్రంప్ లాజికల్ అనేవి ఎప్పుడూ లేవు. ఆయన దగ్గర ఉండవు కదా. సో ట్రంప్తో లాజికల్ లేవు. అలాగే ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మరి ఇంకొక వైపు కూడా సంధి చర్చలకి ఇంకొక వైపు ఉండాలి. సంధి అవ్వనివ్వండి ఏమన్నా, కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయినా ఇప్పుడు వీళ్ళు వచ్చారు. సో ఇక్కడ ఏం జరగచ్చు అనేది చాలామందికి ఒక ప్రశ్న ఉంది. దీంట్లో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, బేసికల్లీ ఇప్పటివరకు పాకిస్తాన్ ఏదైతే మెసెంజర్ పాత్ర పోషిస్తూ వచ్చిందో, వీళ్ళది వాళ్ళకి వాళ్ళది వీళ్ళకి చెప్పడం, అలాగే యుఎస్ ఏదైతే చెప్పాలి అనుకుందో ఇరాన్కి, అది చేరవేసే పాత్ర పోషించవచ్చు పాకిస్తాన్. లేదు అంటే రెండోది, ఒక హైపోథెటికల్ సినారియో గ్రౌండ్ ఇన్వేషన్ నిజంగా ట్రంప్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే మనం ఈ సీజ్ఫైర్ ప్రకటించే ముందర చెయ్యరు అనుకున్న ఖర్గ్ ఐలాండ్ మీద కూడా వీళ్ళు దాడి చేశారు. సో మరి గ్రౌండ్ ఇన్వేషన్ని రూల్ అవుట్ చేసే పరిస్థితిలో ఇప్పుడు లేం. సో ఒకవేళ గ్రౌండ్ ఇన్వేషన్ చేయాలనుకుంటే దాంట్లో ఖచ్చితంగా పాకిస్తాన్ పాత్ర ఉండాలి. మేబీ పాకిస్తాన్తోనే ఒక రకంగా ఏమన్నా మాట్లాడి ఎలాగా స్ట్రాటజీ, పాకిస్తాన్ ఎలా హెల్ప్ అవుతుంది, పాకిస్తాన్లో ఏ వేల నుంచి వెళ్ళొచ్చు, వీటిది ఏమన్నా స్ట్రాటజీ వేస్తారేమో. పాకిస్తాన్ అంటే ఉగ్రకోణంలో చెప్పమంటే చెబుతుంది, కానీ ఇతరత్ర ట్రెడిషనల్ వార్ఫేర్ వాళ్ళకి లేదు కదా. చెప్పక్కర్లేదు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు వినాలి, దానికి అనుగుణంగా అక్కడ అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. బేసికల్ ఇప్పుడు మనం చూసినాం పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎండ్లో ఒక టెర్రర్ అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇంకోవైపు ఏమో బలూచ్ వాళ్ళు అందరూ చేస్తున్నారు. కానీ మనం ఇస్లామాబాద్లో చూసుకున్నట్టయితే గనక కంప్లీట్ లాక్డౌన్, అసలు ఎవరు వెళ్ళడానికి లేకుండా రావడానికి లేకుండా మొత్తం బ్లాక్ చేసేసారు. మరి పొరపాటున ఏదైనా టెర్రర్ అటాక్ జరిగితే ఆ నింద రేపు పాకిస్తాన్ మోయాల్సి వస్తుంది. కరెక్ట్ కదా. అందుకే ఒక రకంగా యాక్చువల్లీ ట్రంప్ కూడా జేడీ వ్యాన్స్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని జేడీ వ్యాన్స్ని పంపట్లేదని చెప్పి ఆయన అన్నారని కూడా వార్తలు వచ్చాయి. బట్ మరి ఏం జరిగిందో. కాకపోతే ఇంకొక వర్షన్ ఏముంది అంటే, స్టీవ్ విట్కాఫ్, జారెద్ కుష్నర్ కనుక ఉన్నట్టయితే మేము చర్చలకు ఒప్పుకోము అని ట్రంప్ ఇరాన్ అన్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఇరాన్ ఎవరు ఒప్పుకోరు, వాళ్ళిద్దరు ఉంటే. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళకు బేసికల్లీ ఒక గవర్నమెంట్ తో ఎలా నెగోషియేషన్ చేయాలనేది వాళ్ళ ఒక సంప్రదాయం నుంచి రాలా, వాళ్ళు ఒక ట్రెడిషన్ నుంచి రాలా. మార్కో రూబియో కానీ వీళ్ళు ఎక్సిత్ కానీ వీళ్ళందరూ ట్రైన్డ్ అండ్ సీజన్డ్ పొలిటీషియన్స్. అందుకే మనం చూసుకున్నట్టయితే ఈవెన్ జేడీ వ్యాన్స్ కూడా చాలా తర్వాత ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ జేడీ వ్యాన్స్కి ఇది ఇష్టం లేదని చెప్పి ట్రంపే స్వయంగా చెప్పారు ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో. అండ్ మార్కో రూబియో కూడా కొంచెం ఆలస్యంగానే, నిజానికి మార్కో రూబియో కూడా ప్రభుత్వం స్టాండ్ తీసుకోవడం, ప్రభుత్వం చేసింది సరైనదని ప్రకటించడం మొదలుపెట్టారు. సో సంహవ్ వీళ్ళందరూ ఎవరే ఇష్టం లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ కంపల్షన్తో వీళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు జేడీ వ్యాన్స్ స్వయంగా ఇక్కడికి వచ్చాడు అంటే ఐదర్ ఇరాన్తో చర్చలన్నా అవ్వాలి, లేకపోతే గ్రౌండ్ ఇన్వేషన్ కన్నా వీళ్ళు మార్గం సుగమం చేస్తూ ఉండాలి. ఈ 2 weeks సీజ్ ఫైర్ అని ఏదైతే వీళ్ళు ప్రకటించారో, అయినా కానీ ట్రంపే స్వయంగా ట్వీట్లో చెప్పారు, అమ్యునిషన్ రావడం ఆగదు వెస్ట్ ఏషియాకి, సోల్జర్స్ రావడం ఆగదు. He has categorically stated కదండి దట్ ఫోర్సెస్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ అన్నాడు కదా. కరెక్ట్, ఇన్ వెస్ట్ ఏషియన్ గల్ఫ్ రీజియన్ అన్నాడు కదా. అండ్ మన ఫ్లైట్ ట్రాక్ ప్యారల్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? నేను మీతో డైలాగ్ కూర్చుని మళ్ళీ మీ వైపు నేను సైన్యాన్ని పంపించడం ఎంతవరకు కరెక్ట్? ట్రంప్తోనే కరెక్ట్, రాంగ్, మోరల్, ఇమ్మోరల్, ఎథికల్, అనెథికల్ ఏవీ లేవండి. వెనిజులాలో మధురోని తీయడం కరెక్టా? మధురోని ఎందుకు తీసావని చెప్పి అడిగితే తను నా డాన్స్ని ఎక్కిరించాడు అందుకని తీసానని అన్నాడు. ఒక వేరే దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడమే తప్ప అంటే ఎందుకు కిడ్నాప్ చేసావంటే నన్ను డాన్స్ చేసినందుకు కిడ్నాప్ చేశాను అనడం అది అసలు ఏ రకంగా కరెక్ట్? మీనింగ్లెస్. కానీ ట్రంప్ వచ్చేసాడు. గ్రీన్లాండ్ ఎందుకు ఆక్యుపై చేయాలనుకుంటున్నావు అంటే అది నాకు నేషనల్ సెక్యూరిటీ కావాలని. ఎక్కడో గ్రీన్లాండ్ ఉంటే నాకు అది నేషనల్ సెక్యూరిటీ కావాలంటాడు. దాని తర్వాత కెనడాని నా 51st స్టేట్ అంటే 51st స్టేట్ ఒప్పుకోలేదని చెప్పి కెనడాలో సపరేటిజం ఆయన ఇప్పుడు పెంచి పోషిస్తున్నారు. అందరూ కూడా క్యూబెక్ సపరేట్ అవుతుంది అనుకుంటే ఈయన ఆల్బర్టా మీద పడ్డారు. ఎందుకంటే ఆల్బర్టా కెనడాకు ఆయిల్ రిచ్ రీజన్. ఆల్బర్టా సపరేట్ అవ్వాలని చెప్పి స్వయంగా ఆల్బర్టా సపరేటిస్టుల్ని సిఐఏ అధికారులు కలిశారు.
సిఏఏ వాళ్ళే కలిసారు. మరి ఇది ఏ రకంగా కరెక్ట్? ఇంకా చెప్పాలంటే ఈ కెనడా నేటోలో చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్. యుఎస్ చేసిన ప్రతి క్రైమ్లోనే నిజానికి కెనడా పాత్ర కూడా ఉంది. ఈ వాళ్ళతో పాటు ఇరాక్లోకి వెళ్ళారు, వాళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళారు, వాళ్ళతో పాటు ఏ వారంటే ఇవాళ అదే కెనడాని చిత్కరించి మాడతాడు ఈయన. కరెక్ట్. సో బేసికలీ ట్రంప్తోని కరెక్ట్, రైట్, రాంగ్, ఎథికల్, మోరల్ ఇవేవి ఉండవు. అందుకే సీజ్ ఫైర్ నెగోషియేషన్స్ కూడా చాలా దేశాలు ముందరికి రాలేదు. పాకిస్తాన్ వచ్చిందని చెప్పి చాలామంది పాకిస్తాన్ని చాలా పెద్దగా పోషిస్తున్నారు, కానీ పాకిస్తాన్ ఇప్పుడు బలిపశువు అవుతుంది. ఆల్రెడీ అయ్యింది. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు, నెగోషియేషన్లో అసలు మీకు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది. కరెక్ట్. సో అడకత్తెరలో పోగ చెక్క. ట్రూ. ఏ దేశం ఎటు నుంచి వచ్చి పాకిస్తాన్ కొడుతుందో మనకి శ్రమ తగ్గుతుంది అనుకుంటున్నాను. అది ట్రూ అండి, ట్రూ నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు బేసికల్లీ పాకిస్తాన్కి స్వతంత్రంగా మేము ఇది చెయ్యము అని చెప్పే హక్కు లేదు. యుఎస్ కనుక అడిగితే చేయాల్సిందే. అడగటాలు ఆదేశించడాలే ఉంటాయి. సారీ, కరెక్ట్, మీరు కరెక్ట్ అన్నారు. ఆదేశించడమే ఉంటుంది. ఆర్డర్ చేస్తే కనుక చేయాల్సిందే. సో మేబీ ఒకవేళ యుఎస్ కనుక నాకు గ్రౌండ్ ఇన్వేషన్కి నీ దేశంలోని ఈ పార్ట్ నువ్వు క్లియర్ చేయి, ఏమీ లేకుండా చూసుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి. సో ఒక పక్కన ట్రూప్స్ దిగడం, మనం చూసుకున్నట్టయితే February 20th దాడి ముందర కూడా చర్చలే అవుతూ ఉన్నాయి. సో తెలీదు ట్రంప్ ఈజీ బయింగ్ టైం, లేకపోతే నిజంగానే ట్రంప్ దాడికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే నిజంగా నెగోషియేషన్ చేసుకుని వాకౌట్ అవుతారా మనకి తెలీదు. బట్ ట్రంప్ గెలిచినా ఓడినా, ఇరాన్ గెలిచినా ఓడినా, దీంట్లో బిగ్గెస్ట్ విన్నర్ ఇస్ ఇజ్రాయెల్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ బిగ్గెస్ట్ విన్నరే. బట్ ఇందాకే మనం చెప్పుకున్నట్టు హమాస్ తోటి వాళ్ళకి ఈ కాల్పుల ఒప్పందం కూడా అయిపోతుంది. అవును. అయిపోతే హమాసే ముందు విరుచుకుపడే ప్రమాదం ఉందా? అంటే విరుచుకుపడేంత శక్తి ఇప్పుడు హమాస్కి లేదండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్కి, ఇరాన్కి ఉన్న ప్రాక్సీస్లో ఇంపార్టెంట్ ప్రాక్సీస్ ఇది వరకు 3 ఉండేవి. ఒకటి హెజ్బుల్లా, ఇంకొకటి హూతీస్, ఇంకొకటి హమాస్. మనకి ఈ February 20th దాడి తర్వాత నుంచి మనకి హెజ్బుల్లా నుంచి దాడులు చూస్తున్నాం. ఈవెన్ ఎక్కడో దూరంలో యమన్లో ఉన్న హూతీస్ నుంచి కూడా దాడులు చూసాం, కానీ ఇప్పటి వరకు హమాస్ నుంచి దాడులు చూడలేదు. ఇంకా యుద్ధం మొదలైన మొదట్లో, ఇంకా ఇది యుద్ధం కాదు స్పెషల్ ఆపరేషన్ అన్న టైంలో కూడా హమాస్ దాడి ఆపాలి అని చెప్పి అంది ఇరాన్ని రిక్వెస్ట్ చేసింది, మీరు దాడులు ఆపండి అని. సో హమాస్కి తెలుసు ఒకవేళ కనుక సివియర్ అయినట్టయితే ఇజ్రాయెల్ తన మీద కూడా వస్తుందని. సో హమాస్ ఇస్ నాట్ ఎ థ్రెట్ ఫర్ ఇజ్రాయెల్ నౌ. ఇరాన్ని యుఎస్ హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మేజర్ థ్రెట్ ఇస్ హెజ్బుల్లా. ఆ థ్రెట్ని ఎలిమినేట్ చేయడం వెనకే ఇజ్రాయెల్ ఇప్పుడు మొత్తం ఫోకస్ పెట్టింది. హెజ్బుల్లాని ఎలిమినేట్ చేయడం అంత సులభం అని మీరు అనుకుంటున్నారా? కాదు, బట్ ఇజ్రాయెల్ విల్ ట్రై. హెజ్బుల్లా తోటి ఉన్నది ఏంటంటే అసలు ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్. కరెక్ట్. వేరే అన్ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ ఎక్స్ట్రీమిస్టులు ఉన్నదేమో హౌతీస్. వాడు అవతల కూర్చొని నేను ట్వీట్ చేశాడు, నేను ఇది రెడ్ సీ దగ్గర ఈ స్ట్రైట్ని నేను బ్లాక్ చేస్తాను ఇన్ కేసు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అని చెప్పేసి. వాడు ఒక పొటెన్షియల్ థ్రెట్గా మారుతున్నాడు. ఎందుకంటే హౌతీస్ అక్కడ కూర్చుంటే మనకి వాణిజ్య మార్గాలు బంద్ అయిపోతాయి. యూరోప్కి, ఏషియాకి వాణిజ్య మార్గానికి ఉన్న ఏకైక స్టేట్ అది. వాడు అదే చేయడం మొదలెడితే వాడిని ప్రోత్సహిస్తున్న ఇరాన్ని ప్రోత్సహిస్తున్న చైనాని కట్టడి చేయాలంటే మనం మలక్కా స్టేట్లో మనం కూడా అదే వ్యాపారం మొదలెట్టాలి. అప్పుడు చైనా దేవుడా అంటూ దిగొచ్చి ఇరాన్కి చెప్పి వాడిని అక్కడి నుంచి నోరు మూయించి పంపిస్తుంది అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ హూతీస్ది అన్నారండి, చైనాది. మనం ఫస్ట్ హూతీస్ది మాట్లాడుకున్నట్టయితే హూతీస్ యాక్చువల్లీ దే ఆర్ మోర్ ఆర్గనైజ్డ్ దెన్ హెజ్బుల్లా. ఎందుకంటే హూతీస్ దే రన్ ఏ ట్రెడిషనల్ గవర్నమెంట్. సదరన్ ఎక్కడైతే యమన్ ఉందో, నార్దర్న్ యమన్లో వాళ్ళు ట్రెడిషనల్ గవర్నమెంట్ నడుపుతారు. అండ్ దే హ్యావ్ మోర్ లీథల్ వెపన్స్, లాంగ్ రేంజ్ వెపన్స్ దాన్ హెజ్బుల్లా. అండ్ ఇప్పుడు వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇరాన్ కంటే ముందర యుఎస్కి చాలా సివియర్ సెట్ బ్యాక్ ఇచ్చింది హూతీస్. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీదకే వీళ్ళు బాంబులు వేస్తే ఇదే ట్రంప్ సీజ్ ఫైర్కి మాట్లాడాలని చెప్పి ఒప్పించి సీజ్ ఫైర్ చేయించుకున్నారు హూతీస్తో. సో మరి హూతీస్ ఆర్ మోర్ డేంజరస్, బట్ దే ఆర్ నాట్ వెరీ అగ్రెసివ్ దిస్ టైమ్. సో మరి వాళ్ళు అవుతారో లేదో అనేది మనం చూడాలి. అండ్ మీరు నెక్స్ట్ అన్నట్టు చైనా మలక్కా స్టేట్ మనం బ్లాక్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఇది మన యుద్ధం కాదండి. సో ద బెస్ట్ థింగ్ మనం చేయగలిగేది ఏంటంటే జస్ట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్, మన ఇంట్రెస్ట్ని మనం కాపాడుకోవడం. జస్ట్ లైక్ ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి గారు ఎలా అయితే ఖతార్ వెళ్తున్నారో, జయశంకర్ గారు ఎలా అయితే యుఏఈ వెళ్తున్నారో, మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ఎలా అయితే యుఎస్ వెళ్ళారో,
మన ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడల్లా మనం చూసుకుంటూ మన దేశ ప్రజలకి ఎటువంటి నష్టం రాకుండా చూసుకోవడం మనం చేయాలి. చైనాకి ఇవన్నీ కనుక బ్లాక్ అయినట్టయితే ఆబ్వియస్లీ చైనా మీద ఒత్తిడి పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చైనా మీద ఒత్తిడి పడింది కాబట్టే ఇరాన్ ఆయిల్ ఆగడం వల్ల ఒక రకంగా చర్చలకి ఇరాన్ ఒప్పించి ఉండొచ్చు. ఎందుకంటే చైనానే ఇరాన్ని ఒప్పించిందని ట్రంపే స్వయంగా చెప్పారు. దాని తర్వాత చైనా తైవాన్ కోసం అంటే నేను ఇరాన్ కోసం నీతో మాట్లాడాను కాబట్టి నేను తైవాన్ మీద దాడికి వెళ్తే రాకూడదు యుఎస్ అని చెప్పి ఒక డీల్ పెట్టాలనుకుంటుందని కొన్ని పేపర్లలో వస్తుంది. అది హైపోథెటికల్. కానీ రియల్గా మనకు కనిపిస్తుంది ఏంటి, చైనా మీద ఒత్తిడి ఉంది, ఆర్థిక ఒత్తిడి. సో ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువైతే కనుక ఇంకా కష్టం కాబట్టి ఇరాన్ ఆపమని చెప్తోంది అని అనుకోవచ్చు. సో దీనికి మనం వెళ్ళక్కర్లేదు, చైనానే ఇరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎంతవరకు చేస్తుంది, చేస్తే వింటుందా అనేది మనం వేచి చూడాలి. ఇంకోటి సార్, ఈ తైవాన్ ప్రతిపక్ష నాయకురాలు యాజ్ టు వై షీ హాజ్ విజిటెడ్ బీజింగ్. ఇది నిజంగా చాలా పెద్దది కాదండి. ఎందుకంటే హిస్టారికల్లీ కుమింగ్టాంగ్ పార్టీ వాళ్ళు వెళ్తూనే వస్తున్నారు తైవాన్లోకి. బేసికల్లీ వాళ్ళు ఏంటంటే చైనాతోని సత్సంబంధాలు ఉండాలి. అండ్ బేసికలీ ఇప్పుడు ఎలా అయితే యుఎస్ కొన్ని దేశాల్లో కొన్ని ప్రాక్సీస్ని అంటే వాళ్ళకి పనిచేసే వాళ్ళని పెట్టుకుంటుందో, చైనా కూడా కొన్ని దేశాల్లో అలాగే పవర్లో ఉండే వాళ్ళని కానివ్వండి, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని కానివ్వండి, కొంతమందిని పెట్టుకుంటుంది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ కోసం. సో అలాగే ఇప్పుడు అక్కడ కేఎంటీ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఒక రకంగా చైనాకి మద్దతుగా ఉంటారు. ఐరన్ ఏంటంటే హిస్టారికల్లీ ఇదే కుమింగ్టాంగ్ని మావో జెడాంగ్ ఓడించడం వల్ల వీళ్ళు ఇక్కడ పరిగెత్తుకుంటూ తైవాన్ వచ్చారు. కానీ ఇప్పుడు అదే కేఎంటీ వాళ్ళు ఇప్పుడు చైనాతో ఉన్నారు. బట్ ఇస్ దిస్ ఏ వెరీ బిగ్ థింగ్ అంటే హిస్టారికల్లీ వీళ్ళు చాలా కాలంగా చైనాతో ఉంటున్నారు. బట్ కెన్ దే డూ ఎనీథింగ్ అంటే దే కెనాట్. ఎందుకంటే యుఎస్ మనం ఇరాన్ దగ్గర వీక్ అయింది కాబట్టి తైవాన్ మీదకి వస్తే వీక్గానే ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే చైనాది ఓషన్లోకి రాకుండా ఒక ఐలాండ్ ఆఫ్ చైన్స్ ఆపుతాయి. బీట్ మలేషియా, బీట్ ఇండోనేషియా, బీట్ ఫిలిప్పీన్స్, బీట్ తైవాన్, వీటిల్లో ఏది బ్రేక్ అయినా సరే చైనాకి ఓపెన్ ఓషన్లోకి ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాన్ని అవ్వకుండా యుఎస్ మొత్తం బలం పెడుతుంది. సో నేను ఇరాన్తో మాట్లాడి ఆపించాను కాబట్టి మీరు యుఎస్ తైవాన్ నేను దాడి చేస్తే రాకూడదు అంటే యుఎస్ ఖచ్చితంగా వినదు. అండ్ విత్ ట్రంప్ ఖచ్చితంగా ప్రెడిక్ట్ కూడా చేయలేరు. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ ట్రంప్. థ్యాంక్ యూ అండి.